రెడ్ బుక్కు రెడ్ సిగ్నల్. సోషల్ మీడియాలో పోస్టులు వ్యాఖ్యల కేసుల్లో సుప్రీం కీలక తీర్పును దర్యాప్తు అధికారి పాటించారా లేదా పరిశీలించాలన్న హైకోర్టు ఆదేశాలతో పోలీసుల్లో వణుకు. అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్, గాది కేసుల్లో సుప్రీం తీర్పును గుర్తు చేసిన హైకోర్టు మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్కు పంపటంపై విస్మయం. కాకీల అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై కన్నెర్ర. ఏడాదిలో ఏకంగా 822 మందికి నోటీసులు, 253 మంది అక్రమ కేసులు, 86 మంది అక్రమంగా అరెస్టు. హైకోర్టు ఆదేశాల పట్ల సర్వత్రా హర్షం, జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందంట. ఈ హైకోర్టు ఏదైతే అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్, గాది కేసుల్లో సుప్రీం తీర్పును గుర్తు చేసిన హైకోర్టు, వాస్తవానికి హైకోర్టు తన పరిధిలో ఈ రాష్ట్రంలో మెజిస్ట్రేట్కి సంబంధించి ఇదే ఉత్తర్వులు ఏదైతే సాక్షి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఒక కలరింగ్ ఇచ్చేసి హైకోర్టు ఇప్పుడే పనిచేస్తుంది అన్నట్టు, ఇప్పుడు మాత్రమే ఇక్కడ తప్పు జరుగుతుందని ఇదేదో హైకోర్టు ప్రశ్నించినట్టు దాంట్లో అస్సలు నిజం లేదు. ఇది రొటీన్గా జరిగే ప్రక్రియలో హైకోర్టు మ్యాజిస్ట్రేట్స్కి ఇచ్చే సూచనలకి అనుగుణంగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇటువంటి సూచనని ఒక ఆర్డర్ పాస్ చేసింది గతంలో కూడా.